ఎందుకురా చిన్నపిల్లల్లో అలా ఏడుస్తున్నావు? దాంతో దీంతో తిరగడం, అడ్డమైన రోగాలు తగిలించుకోవడం, మళ్ళీ చిన్నపిల్లలాగా ఏడవడం. ఏం పర్లేదులేమ్మా, ఏడో మాకు తగ్గిపోతుంది. పాపా నీ పేరేంటి? పాపలా కనపడుతుందిరా అది నీకు? అడ్డేపు చూసావంటే చంపేస్తాను. అది కాంపౌండర్ కం పెళ్ళాం. రోగం తగ్గేవరకనే జాగ్రత్తగా ఉండు. చిరంజి గడుగు సచ్చినోడా, అడ్డమైన తిరుగుళ్ళన్నీ తిరుగుతావు. Excuse me. Yes. I am Kotlingam PhD in psychology. Specialization in abnormal things. Okay. I am Dr. Satyanarayana, RMP. తెలిసే వచ్చాను. కూర్చోవచ్చా? చెప్పండి డాక్టర్. ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైపోయింది. మతిమరుపు ఇన్ ద సెన్స్ ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను. 5 నిమిషాల ముందు ఏం జరిగిందో ఇప్పుడు గుర్తుండట్లేదు. అది నా ప్రాబ్లం. ప్రతి 5 నిమిషాల ముందు ఏం జరిగిందో గుర్తుండట్లేదు. ఎస్. ఈ జబ్బు మీకు ఎప్పటి నుంచి ఉంది? ఏ జబ్బు డాక్టర్? ఇప్పుడే కదా ఇది జబ్బు అని చెప్పారు. నేను ఎప్పుడు చెప్పాను? అయినా నన్ను ఎందుకు పిలిచారు అక్కడికి? హూ ఆర్ యూ? వీడికి చాలా ముదిరిందండి. ఇదేవత్తి దాని సంగతి వదిలేయండి. మీరే వచ్చారు. మీ పేరు కోట్లింగం అని, పిహెచ్డి అని, సైకాలజిస్ట్ అని, గతం మర్చిపోతున్నానని మీరే చెప్పారు. మేమే రమ్మలేదు. కరెక్ట్. ఇప్పుడు గుర్తొచ్చింది. అదే నా జబ్బు. నన్ను ఏం చేయమంటారు? ఈ మందులు వాడండి. వచ్చే శుక్రవారం కనిపించండి. అప్పటికి విషయం గుర్తుంటుందని గ్యారంటీ ఏంటి? నా పిండాకుడు. సరే, ఓ పని చేయండి. మీ ఫోటో ఒకటి నాకు ఇవ్వండి. నాదెందుకు? అది చూస్తే ఇదంతా నాకు గుర్తొస్తుంది. ఏం గుర్తు వస్తుంది? ఫోటో చూసి ఈడవడం అనుకుంటే? ఓకే, అందుకే ఓ పని చేస్తాను. ఈ ఫోటో తీసుకెళ్లి మా ఆవిడకి ఇస్తాను. శుక్రవారం నాకు ఇమ్మంటాను. అది చూడగానే నాకు ఒక ఐడియా వస్తుంది. నేను మీ దగ్గరికి వస్తాను. ఎలా ఉంది? సూపర్. ఫోటో ఒకటి ఇచ్చి నా పర్సులో ఇచ్చేయమంటారా? స్టాప్ స్టాప్. ఎక్స్క్యూజ్ మీ. హలో, విజయవాడ వెళ్ళాలి. నేను లిఫ్ట్ ఇస్తారా? నీకు డ్రైవింగ్ వచ్చా? అదేటండి, డ్రైవింగ్ లేకపోతే ఎవరా? వస్తే విజయవాడ వరకు వస్తావు. దగ్గర అబ్బా, ఎన్నాళ్ళైందో నిన్ను పట్టుకొని. ఏంటే ఇంత వేడిగా ఉన్నావు? అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చూశాను గాని ఇలా లేచిపోతారు అనుకోలేదమ్మా. పిల్లని రిస్క్ ఎందుకని చెప్పలేదమ్మా. జంపింగ్ బ్యాచా? అంటే అదే లేచిపోయాను బాబుదా అని. అలా కనిపిస్తున్నావా నీకు? స్మెల్ అలాగే వస్తుంది. అలాగే అనుకో. ఎక్స్పెక్ట్ చేసా. 4 ఏళ్ల క్రితం ఇదే హైవేలో గర్ల్ ఫ్రెండ్ తీసుకుని లేచిపోయా. ఫోన్ చేద్దామని విజయవాడ మాచారం జంక్షన్ లో కార్ ఆపా. అంతే, ఆ అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములు వచ్చేసి చితక కొట్టేశారు. అబ్బో. తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి. ఓహో, ఆ ఎక్స్పీరియన్స్ తో అడిగా. ఎంత కథ ఉందన్నమాట మీకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి మరి? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోని చెప్పారు కదా. అమ్మాయి 10 రోజుల క్రితం ఇంకోటి చూసుకొని లేచిపోయింది. జంప్ అన్నమాట. దాని వెతుక్కుంటూ ఇలా హైవేల మీద పడ్డాను. ఏమండి ఆడవకండి. నేను ఏడుస్తలేదండి. మీరు బాగా ఏడుస్తున్నారండి. ఆగటం లేదు. ఏమండి ఇక్కడ ఎక్కడైనా కార్ ఆపండి ముందు. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఇదేంటండి ఇక్కడ ఆపారు? అవును, విజయవాడలో మిమ్మల్ని కొట్టారని చెప్పారు కదా, ఎక్కడండి అది? అది మాచవరం జంక్షన్. ఈ కార్ వేసుకుని వెళ్ళి తిన్నగా అక్కడ ఆగండి, మేము వచ్చేస్తాం. మరి మీరు? పక్కనే దాబాలో వేరే కార్ ఉంది, ఆ కార్ వేసుకుని వచ్చేస్తాం. అదేటండి, నేను ఈ కార్ లో వెళ్ళి మీరు ఇంకో కార్ లో. ఆ డీటెయిల్స్ అనవసరం కానండి. ఇందాక మీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగానా, అందుకండి ఇది. అర్థమైందండి. నేను అక్కడ ఉంటానండి, మీరు అక్కడికి వచ్చండి. బయలుదేరా. నేను అదే జంక్షన్ లో ఆగుతాను, మీరు తప్పకుండా వచ్చేయండి. టాటా అండి, బయలుదేరండి. చెప్పనా, వాళ్ళు విజయవాడ వైపు రావచ్చు. నేను చూసుకుంటా అన్న. కార్ నంబర్ ఏదో బండి చూడండి రా. 3569 ఇదారా, లోపల చూడండి. చూడండి రా. ఏంటంటే ఎదుగుతున్నారు? అమ్మాయి ఎదురా. ఏ అమ్మాయి అండి? ఏ అమ్మాయా? సంజన. సంజన ఎక్కడ? మా ఆవిడ పేరు సంజన కదండి. అప్పుడే పెళ్ళై పేరు కూడా మార్చేసావరా? అప్పుడే పెళ్ళి అవ్వడం ఏంటండి? అమ్మాయి నా పెళ్ళవైతేను. నీ పెళ్ళమ్మా? ఎందుకని కొట్టిరు? అమ్మాయి ఎదురు అత్తలికే కదా మొత్తం ఎత్తుకుతున్నాను. ఏంటి అమ్మాయి ఏమైందో నీకు తెలీదా? అది ఇంకోటితో లేచిపోయింది. నీతో కాక ఇంకోటితో లేచిపోయిందా? అమ్మా, వీడు చాలా గేములు ఆడుతున్నాడు రా. ఈయనకి ఇట్లా కాదు, మంచి ట్రీట్మెంట్ హలో అన్నా, నువ్వు చెప్పిన కారణం మనోళ్ళు లేరానా? వాళ్ళు దాబకాడ దిగిపోయారంట. వేరే కూడా ఉండే ఆ నుచ్చి దాన్ని పంపించినాం. మన కారేమైంది? మన కారా? అరే నువ్వు చెప్పలే కదా నాది మన కారా అని. ఆడు ఎత్తుకొని వెళ్ళిపోయిండు. ఏరా
పోలీస్ స్టేషన్కి వెళ్ళావంట. అవును. నీకిదేం పోయే కాలం రా? వాళ్ళ గొడవలని నీ బుధాన్ని వేసుకొని రాసుకొని తిరుగుతావేంటి? తిండి పెట్టేది మేము, చదివించేది మేము, చాకరీ చేసేది అక్కడ. రోజంతా వాళ్ళ ఇంట్లో తిరగడం, వాళ్ళ పనులు చేయడంతోనే సరిపోతుంది. నిన్ను ఇంక చదివించేది లేదు. నువ్వు చదువు మానేసి నాకు సాయంగా ఉండు. మీ అత్త నాకు కాంపౌండరు, దాన్ని నువ్వు అసిస్టెంట్ గా ఉండు. ఇది నీకే చెప్పేదే, చెప్తుంటే వినవే. నిన్నే. ఈ ఫోటో నీదేనా? ఏ నీదేనా? నాదే. ఈ ఫోటో మా ఆవిడ పర్సులో చూశాను. ఎంతకాలం నుంచి సాగుతుందిరా మా ఆవిడికి నీకు మధ్యలో ఈ ఎఫ్ఐఆర్? ఎఫ్ఐఆర్ ఏంట్రా? ఏంటి అంటావేంట్రా? ఈ ఫోటో వెనకాలేంట్రా ఐ లవ్ యూ అని రాసింది. అంత డీప్ లవ్ నువ్వు రాసావా మా ఆవిడ రాసిందా? ఏంటి ఇది? అది నేనే రాశానండి. నువ్వా? అంటే మా ఆవిడికి ఈడికి మధ్యలో బ్రోకర్ నువ్వన్న మాట. ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తావే నువ్వు? ఇంతకు ముందు నువ్వే పట్టుకెళ్ళవరా ఈ ఫోటో? పిచ్చి ఏదవా? నీకేమన్నా మెంట్లా? ఫోటో తీసుకెళ్లి మా ఆవిడ్ని నిన్ను కలపాల్సిన అవసరం నాకేంట్రా? ఈ ఫోటో మళ్ళీ మా ఇంట్లో కనపడిందా నీకు దండేసేస్తాను జాగ్రత్త. అలా బొమ్మలా చూస్తారు. ఆడు మన పేషెంటే, పైగా మతి మరుపు. ఆ ఎదో ముందు ఏం జరిగిందో పూర్తి మర్చిపోయాడు. ఓయ్ ఓపెన్ ఓపెన్. ఓ మీరా రండి. ఏం చేస్తున్నారు లోపల? ఏదో ఉద్యోగాలు లేవని పేపర్ పుస్తకం. ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువైంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. వెరీ సెక్సీ. ఈ పిల్లాడి పేరు సిద్ధు. ఈ రోజు నుంచి మీతో పాటే ఉంటాడు. ఏంటి మా రూమ్ లోనా? అసలే స్పేషియస్. మా రూమ్ లో ఇంకొక ఎందుకండి? అవునా? నిన్న నేను స్నానం చేస్తుంటే తొంగి చూసింది నువ్వేనా? అదే బహుశా వీడేమో. ఎలా చూసావా? నేను చూస్తాను. ఒక చూడాలన్నా చూడలేవు. ఇంటి ఓనర్ గారు అయిపోయారు. బహుశా పర్వాడు ఏంటాడండి. నాకు నీ మీద డౌట్. రూమ్ ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? అదేంటండి అంత సడన్ గా? ఇతను దిగుతున్నాడు. భలేవారే, నలుగురం కలిసి ఎంతగా ఉంటాం. స్పేషియస్ రూమ్ కదా. ఈ పిల్లాడికి బట్టలు లేవు. తలా ఓ 2 జతలు బట్టలు ఇవ్వండి. 2 జతలే? ప్రతి నెల 10వ తారీఖు వస్తేనే గాని రెంట్ ఇవ్వరా? అర్థమైంది. నేను మొత్తం ఇచ్చేస్తాను, 2 జతలు ఇచ్చేస్తారు. ఓకే. భోజనం నా దగ్గరే తింటాడు. ఉండటం ఇక్కడే. అబ్బో, ఈ నెల నుండి ఓ 500 తగ్గించి ఇవ్వండి. డిస్కౌంట్ నేను ఆఫీస్కి వెళ్తాను. బాయ్. థాంక్స్ అండి. బాయ్.